పిఠాపురం గత ఎన్నికల్లో జనసేన గర్వకారణంగా నిలిచిన నేల. కానీ ఇప్పుడు అదే పిఠాపురం పార్టీ అంతర్గత తుఫాన్కు కేంద్ర బిందువుగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న తాజా నిర్ణయం పార్టీలో తుఫాన్ రేపుతోంది. మత్స్యకారుల ఆందోళనతో మొదలైన అసంతృప్తి ఇప్పుడు ఇన్ఛార్జ్ మార్పు వరకు దారితీస్తుందా? మర్రెడ్డి శ్రీనివాసరావుపై సీరియస్గా ఉన్న పవన్ కళ్యాణ్ తన సన్నిహితుడు ట్రబుల్ షూటర్ హరిప్రసాద్ను రంగంలోకి దింపబోతున్నారా? ఇది కేవలం ఇన్ఛార్జ్ మార్పు కాదు, జనసేన లోపల మొదలైన పొలిటికల్ రీసెట్. రాజకీయాల్లో కొత్త థ్రిల్లర్ మొదలైనట్లు సంకేతాలిస్తోంది. జ్వరంతో బాధపడుతున్న ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పిఠాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. వాటి పరిష్కార బాధ్యతలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కానీ అదే సమయంలో ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గైర్హాజరయ్యారు. మత్స్యకారుల ఆవేదనలో జనం మాత్రమే వినిపించారు, నాయకుడు మాత్రం ఎక్కడో కనిపించలేదు. దీంతో పార్టీ కార్యకర్తల్లో ఇన్ఛార్జ్ ఉన్నాడా లేకపోయాడా సందేహాలతో గుసగుసలాడుకున్నారు. మర్రెడ్డిపై ఆరోపణల జాబితా పెద్దదే. స్థానిక నేతలతో గొడవలు, కార్యకర్తల దూరం, పార్టీ కంటే ప్రోటోకాల్, ప్రజల కంటే పబ్లిసిటీ ప్రాముఖ్యం పెరిగిందన్న విమర్శలు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నాగబాబు సూచనల మేరకు పిఠాపురం ఇన్ఛార్జ్గా మర్రెడ్డి శ్రీనివాసరావును నియమించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా మర్రెడ్డి పిఠాపురంలో పూర్తి స్థాయిలో ఇక్కడ వ్యవహారాలు చక్కబెట్టలేకపోతున్నారని విమర్శలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మతో నిత్యం గొడవలే. అలాగే పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తోనూ అస్సలు పొసగడం లేదు. అంతేకాదు, ఇక నియోజకవర్గంలోని పాత కాపులను పూర్తిగా పక్కన పెట్టేసి తనకంటూ సొంత కోటరీ ఏర్పరచుకున్నారని పార్టీ కార్యకర్తలు బహిరంగంగా మండిపడుతున్నారు. జనసేనానికి అత్యంత దగ్గరగా ఉన్న డాక్టర్ పిల్లా శ్రీధర్, కడారి తమ్మయ్య నాయుడు, వెన్నా చక్రధర్రావు వంటి నేతలు మర్రెడ్డి దెబ్బకు కనుమరుగైపోయారు. వీర మహిళలు సైతం దూరం జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీలో అంతర్గత గొడవలు ఎలా ఉన్నా వేల సంఖ్యలో మత్స్యకార కుటుంబాలు రోడ్డెక్కినా వారి వద్దకు వెళ్లి ఉప ముఖ్యమంత్రి తరపున ఒక్క మాట కూడా చెప్పలేకపోయారు. చివరకు ఈ విషయం కాస్త పెద్దది కావడంతో పవన్ కళ్యాణే రంగంలోకి దిగాల్సి వచ్చింది. జనంలో ఆగ్రహం తీవ్రతను గుర్తించిన పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్యలు పరిష్కరించకపోతే తానే స్వయంగా రాజకీయాలకు గుడ్ బై చెబుతానని సంచలన ప్రకటన చేశారు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరా తీయగా మర్రెడ్డి సమన్వయ లోపం బట్టబయలైంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం దిశగా ఆలోచనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అధినేత కంటికి రెప్పలా భావించే పిఠాపురం ఇప్పుడు టెస్ట్ ఫీల్డ్గా మారింది. ఇదే సమయంలో రంగంలోకి వచ్చాడు పవన్ కళ్యాణ్ సన్నిహితుడు హరిప్రసాద్. పవన్కు రాజకీయ కార్యదర్శిగా ఉన్న ఆయనకు నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. తక్కువ మాట, ఎక్కువ పని ఆయన శైలి. ప్రజల మధ్యలో కలిసిపోయే స్వభావం, సమస్య పరిష్కారంలో వేగం, ఇవే ఆయనకు కొత్త ఇన్ఛార్జ్ బాధ్యతలు తెచ్చిపెడతాయా? మత్స్యకార ఆందోళన సమయంలో కలెక్టర్తో మాట్లాడి పరిష్కారం చూపించింది ఆయనే. ఇప్పుడు అదే ప్రొఫైల్ పిఠాపురం కొత్త రాజకీయ సమీకరణానికి కేంద్రంగా మారింది. ఇంతలో పిఠాపురంలో మరో డ్రామా కొనసాగుతోంది. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మతో మర్రెడ్డి విభేదాలు, పార్టీ ఎంపీ ఉదయ శ్రీనివాస్తో దూరం, ఈ అంతర్గత తగాదాలే పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయానికి ఇంధనమయ్యాయంటున్నారు జనం. జనసేనలో శుభ్రమైన రాజకీయాలే కావాలి అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే సూత్రాన్ని పిఠాపురంలో అమలు చేయబోతున్నారా అన్న ఉత్కంఠ రేపుతోంది. పవన్ కళ్యాణ్ చూపిప్పుడు పిఠాపురం పైనే ఉంది. మర్రెడ్డి ఎగ్జిట్, హరిప్రసాద్ ఎంట్రీ. ఈ మార్పు కేవలం నియోజకవర్గానికి మాత్రమేనా, లేక జనసేన భవిష్యత్ వ్యూహానికి మొదటి సిగ్నలా? ఒక నాయకుడి నిర్లక్ష్యం మరో నాయకుడి అవకాశంగా మారింది. ఇప్పుడు పిఠాపురం పవన్ రాజకీయ ధర్మ యుద్ధానికి స్టార్ట్ పాయింట్. జనసేన భవిష్యత్ వ్యూహానికి మొదటి పేజీగా మారింది.